డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. అతి సమస్యాత్మక మత్స్యకర గ్రామం పల్లంలో ఇద్దరి నాయకుల మధ్య రాజకీయ ప్రస్తావనతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో టీడీపీ పార్టీకి చెందిన మల్లడి కొండరాజుపై వైసీపీ నాయకుడు కాటం శ్రీను దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కొండరాజును స్థానికులు ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ సంఘటనతో పల్లెం గ్రామం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎరా పుల్ల కొట్టే కదా ఇప్పుడు మా పార్టీ చూపుడు నేను కొట్టరా అన్నాడు. ఇటు తోసాడు. తోస్తే ఆడు 10 మంది తిరిగినాడు కదా, ఎమ్మెల్యే తిరిగినాడు. ఊరించుకోలేక ఆ కోపం తట్టుకోలేక ఐస్ పారించుకుని క్యారెచ్చుకుని బుర్ర కొట్టాడు. ఇటు బుర్ర అవతల వైఎస్ఆర్ పార్టీ, ఈ టీడీపీ పార్టీ తిరిగి ఎంపీపీ గారు ధర్మయ్య గారు కొడితే దెబ్బ తగిలిన తెచ్చుకుందాం, స్టేషన్కి తెచ్చుకుందాం వచ్చామన్నాడు. అంతే. ఇంకా ఆయన దగ్గర దమ్ము ఉంది కాబట్టి తీసిపోయి మా ఊరు దెబ్బ తగిలింది కాబట్టి మేము ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చామండి. మేము అది మా ఊరికి హాస్పిటల్ దెబ్బ తగ్గకపోతే మేమే తెచ్చుకుందాం. న్యాయం కానీ జరగకపోతేనండి ఇన్నాళ్ళు మా ఊరు ప్రెసిడెంట్ సంపత్ గారు, ధనపతి గారు మాటిని గతంలో ఎన్ని జరిగినాయి కానీ ఆయన గారు పెద్ద గారు మాటిని, మా బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే గారు మాటిని ఇప్పటి వరకు గ్రామంలో మేము ఏ గొడవ పెట్టలేదండి. ఇప్పుడు మా ఊరికి చచ్చిపో స్టేజ్లో ఉన్నాడు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ సీరియస్ తీసుకోకపోతే ఊరు